ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీలో ఉన్న మాజీ కౌన్సిలర్లు మధుబాబు, మల్లికార్జున 500 మందికి పైగా అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ నాగ్, జయనాగేశ్వరరెడ్డి తీరు నచ్చకే వైసీపీ పార్టీలో జగన్ చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్టు కౌన్సిలర్లు మధుబాబు, మల్లికార్జున తెలిపారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీలో ఉన్న మాజీ కౌన్సిలర్లు మధుబాబు, మల్లికార్జున 500 మందికి పైగా అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తీరు నచ్చకే వైసీపీ పార్టీలో జగన్ చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్టు కౌన్సిలర్లు మధుబాబు, మల్లికార్జున తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. కొద్ది రోజుల క్రితం 2-3 నేతలు కూడా ఎమ్మెల్యే వైఖరి నచ్చక ఆ పార్టీని వీయడం జరిగింది. తాజాగా ఇవాళ 2 మాజీ కౌన్సిలర్లు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో 2 మాజీ ఎమ్మెల్యేలు అధికార జయనాగేశ్వరరెడ్డికి సహకరించగలేరు, వైసీపీ పార్టీకి లోపాయికారిగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారన్న అనుమానంతో జయనాగేశ్వరరెడ్డి గత 7 కాలంగా వీరిని పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా ఏ పార్టీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాలు జరిగినా 2 కౌన్సిలర్లు మధుబాబు తర్వాత మల్లికార్జున ఇద్దరిని ఏ కార్యక్రమానికి కూడా పిలవకుండా ఆహ్వానించకుండా అవమానిస్తూ వచ్చారు. అయితే పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేతో అవమానం భరించే కన్నా అతని అనుమానాలను బలపరుస్తూ ఇవాళ ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2 తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు బుట్టా రేణుకమ్మ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి గత నెలలోనే వీళ్ళు రాజీనామా చేశారు. అయితే అధికారికంగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుకమ్మ ఆధ్వర్యంలో వీరు వైసీపీ పార్టీలో చేరారు. కేవలం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడం, తమను అడుగడుగున అవమానిస్తూ 7 కాలంగా పార్టీ కార్యక్రమాలకు తమను దూరంగా నెట్టడంతోనే వీరు అధికార కూటమి పార్టీ అవమానాలను భరించలేక వీరు పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.